అయినా నువ్వేమనుకున్నావు అంటే నువ్వు మీ నాయన హయాంలో ఎప్పటికీ మేమే అధికారంలో ఉంటాం, 50 ఏళ్ళు మేమే పరిపాలిస్తాం, నా కొడుకు వస్తాడు, మా నాయన తర్వాత నేను వస్తాను, నా తర్వాత నా కొడుకు వస్తాడు, ఇక మనం దండుకోవడం దాచుకోవడం అన్న భ్రమల బతికినటువంటి పరిస్థితి ఇది. సడన్గా ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత ఏం మాట్లాడుతున్నావో అర్థం కావట్లే. ఇంకేదో చెప్పిండు, ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఇక బీఆర్ఎస్ఏ గెలుస్తుందట. అది ఎట్ట గెలుస్తుంది బాబు? 5 ఎన్నికలు 23 నుంచి 26 దాకా ఈపు చింతపండు చేసిరు ప్రజలు. ఇంకా మళ్ళా ఈ పోజు మాటలు, ఎప్పుడు ఎన్నికలు పెట్టినా మేమే గెలుస్తాం. ఎట్ట గెలుతావు? ఆ ఇబ్రాహీంపట్నం కూడా ఇప్పుడే మల్లెడి రంగానే చెప్తుండు, 3000 ఓట్లు పైచిలకు మొత్తం మీద ఎక్కువ జనం ఓట్లు వేసారు. కొన్ని సీట్ల తేడా వచ్చినా ఓవరాల్గా 3000 ఓట్లు ఎక్కువ వచ్చినాయని. అంటే ప్రజలు అక్కడ ఉన్నటువంటి అన్ని వార్డులు కలిపితే 3000 పైచిలకు కాంగ్రెస్కే లీడ్ ఉంది. సరే, ఒక 50 ఓట్లు 20 ఓట్లు ఎట్లా తేడా వచ్చినాయో దాని గురించి మల్లెడి రంగన్న క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇక పోతే కేటీఆర్ గారికి నేను సమాధానం చెప్పదలుచుకున్నా. ఇప్పటిదాకా ఆయన చెప్పినటువంటి పిట్టకథల గురించి చెప్పిన నిన్న 16,000 కోట్లతోటి మిగులు రాష్ట్రంగా ఆవిర్భవించారు 2014లో తెలంగాణ రాష్ట్రంలో. అంటే 16,000 కోట్లు. తెలంగాణ ప్రజలు వినాలి, 16,000 కోట్లు మనది మిగులు రాష్ట్రం, అప్పుల రాష్ట్రం కాదు. మిగులు రాష్ట్రం 16,000 కోట్లతోటి ఇస్తే 9 ఏళ్ల పాలనల 2014 నుంచి 2020-23 వరకు 8 లక్షల కోట్ల అప్పు చేశారు. ఇక కాంగ్రెస్ హయాంలో గత 2.5 ఏళ్లలో అభివృద్ధి శూన్యమని చెప్పే వ్యక్తికి నేను ఒకటి చెప్పదలుచుకున్నా. భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి ప్రదాతలు ఎవరయ్యా అంటే, ఏం కేటీఆర్ గారు మీకు కూడా తెలిసి ఉండాలి, మీరు అధికారంలోకి మీ పార్టీ వచ్చిందే 2001-2లా, మీరు అధికారంలోకి వచ్చింది 2014లా. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక్కొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్, ఇప్పుడున్న ఓఆర్ఆర్ ఎవరు కట్టిర్రు? రాజీవ్ గాంధీ రాష్ట్ర విమానాశ్రయం ఎవరు కట్టిర్రు? ఇప్పుడున్న ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నువ్వు కట్టినవా? ఇప్పుడు నడుస్తున్న మెట్రో, ఇవి గాంధీ భవన్ ముందు నుంచి నడుస్తున్న మెట్రో మీరు మీ హయాంలో కట్టిర్రా? మీరు చెప్తుర్రు శూన్యమని కాంగ్రెస్ పార్టీ. చివరికి ITIR ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజన్గా 2014లో విభజన హామీలో మనం పెట్టుకుంటే, మీ దరిద్ర పాలనలో మీరు ఎప్పుడు ఢిల్లీకి పోక ఆ నరేంద్ర మోడీ దగ్గర పోయి మన రాష్ట్ర భవిష్యత్ గురించి మాట్లాడక దాన్ని కూడా కోల్పోయారు మీరు. ఏది మీరు చేయగలిగే పనిని ఇవాళ రేవంత్ రెడ్డి గురించి మాట్లాడుతున్నావు, ఢిల్లీకి చక్కర్లు కొడుతుండే ఏం చేస్తుండినా అని. ఈ భారతదేశంలో తెలంగాణ ఒక రాష్ట్రము, ఒక ఫెడరల్ స్ట్రక్చర్లో ఉన్నాము, ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది. అభివృద్ధి జరగాలంటే విర్రవీగుడుతనం ఉండొద్దు. ప్రగతి లేని ప్రగతి భవన్లో కూర్చున్నావు, ఫామ్ హౌస్లో కూర్చొని పరిపాలించినావు, సెక్రటేరియట్కి రాకుండా ఒక్కరోజు కూడా ఢిల్లీకి పోయి మంత్రుల్ని కలిసి రాష్ట్రానికి రావాల్సిన నిధులు 9 ఏళ్లలో తీసుకురాకనే ఈ దరిద్రమైన పరిస్థితి ఈరోజు మనకుంది. ఇవాళ ఆ ITIR కూడా మీరు ఢిల్లీకి పోలేకనే, ఇక మనకు ఢిల్లీతోటి ఏం పనిరా, మనమే నిజాం నవాబులం, మన మనోడి దాకా మనదే రాష్ట్రం, ఈ జనం మననే నమ్ముతారు, ఇష్టానుసారంగా దోచుకుందాం, దాచుకుందాం, మళ్ళీ ఓట్లు కొనుక్కుందాం అన్న పిచ్చి ఆలోచనతోటి మీరు ప్రజాస్వామ్యం అనేది ఒకటి ఉంటుంది, ప్రజలకు ఒక ఆలోచన ఉంటుంది అన్న విషయాన్నే మర్చిపోయారు మీరు. ఇక పోతే పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ యూనిట్స్ ఈ తెలంగాణలో ఉన్నటువంటి IDBL కానీ, ICRISAT కానీ, BHEL కానీ, సింగరేణి కానీ ఎవరే హామీలు వచ్చినాయి? మరి నువ్వు 10 ఏళ్లలో ఏం చేసినావో చెప్పు. నీ 9 ఏళ్ల పాలనలా ఈ సంస్థలన్నీ ఉద్యోగాలు ఇచ్చి, ఈ సంస్థలన్నీ ఈరోజు హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ ప్రఖ్యాతి నగరంగా ఒక స్థాయికి తీసుకొచ్చిన సంస్థలు ఇవన్నీ తెచ్చింది ఎవరు? ఏ హయాంలో వచ్చినాయి? కేటీఆర్ గారు 9 ఏళ్ళు సరిపోదా? ఒక కొత్త రాష్ట్రాన్ని, ఒక దిశ, ఒక కొత్త రాష్ట్రానికి ఒక మార్గం చూపించేటువంటి మార్గదర్శకాలు ఏం చేసిరు చెప్పండి. ఇక అంతకుమించి ఇరిగేషన్ ప్రాజెక్టులు తీసుకుందాం. నాగార్జున సాగర్, శ్రీశైలం, SRSP,
మీరేం కట్టిరు అంటే అవన్నీ కడితే ఈ రోజు వరకు చెక్కు చెదరలే. మీరు చేసింది ఏందా అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్, అది కూలేశ్వరం అయింది. ఇలా 16,000 మిగులు బడ్జెట్కున్న రాష్ట్రం 8 లక్షల వైపు ఎందుకు పోయింది నాయన అంటే 30,000 కోట్లతోటి తుమ్మిడి అట్టి దగ్గర కట్టాల్సినటువంటి గ్రావిటీతోటి కట్టాల్సిన ప్రాజెక్ట్ని మీ కకృతి ఆలోచనతోటి ఫామ్ హౌస్లో కూర్చొని ఇంజనీర్లను పట్టించుకోకుండా కేసీఆర్ గారే ఓ మహానాయకుడు మహా ఇంజనీర్ అనుకొని విశ్వేశ్వరయ్య అనుకున్నా ఆయనే అనుకొని గీతలు గీసి అవి చేస్తే ఆఖరికి ఏమైంది 1,50,000 కోట్ల ప్రజల పెట్టుబడులు దుర్వినియోగం చేసి అంటే ప్రజల ఆస్తి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఖజానాకు గండి కొట్టి ఆఖరికి ఏమైందే కమిషన్ల పాలైంది కాళేశ్వరం. ఇంకా మీరు 9 ఏళ్ల పాలనల గురించి మీరు చెప్తారు. ఇక అందరికంటే మీరు ఇవాళ తెలంగాణ ప్రజలకు ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. నిన్న కేటీఆర్ గారు మాట్లాడుతూ మా హయాంలో 16 లక్షల ఎకరాలు మాత్రమే నిషేధిత జాబితాలో ఉండే. ఆయన తెలివితేటలకు ఇదే నిదర్శనం ఆయన మాట్లాడిన దానికి. ఇప్పుడు 1 కోటి ఎకరాల పైచిలకు నిషేధిత జాబితాలో పడ్డదని చెప్పిండు. ఏమన్నా బుద్ధుందా అనే నీకు? చదువుకున్నావా? దొంగ సర్టిఫికేట్ తెచ్చుకున్నావు అమెరికా నుంచి. ఈ రాష్ట్రంలో 2,75,00,000 ఎకరాల పై చిలుపుంది. మొత్తం భూమే. ఇవాళ రైతు భరోసా 9,000 కోట్ల రూపాయలు 1,50,00,000 ఎకరాలకు వేస్తున్నాం. అంటే 1,50,00,000 ఎకరాలు రైతుల దగ్గర ఉన్నట్టే కదా. అంటే పట్టాపాస్ పుస్తకాలు ఉంటేనే కదా 1,50,00,000 ఎకరాలకు రైతు భరోసా పడేది. ఇక పోతే ఫారెస్ట్ ల్యాండ్ 68 లక్షల ఎకరాలు ఉంది. అది కాక పట్టణాలు, రోడ్లు 2,75,00,000 ఎకరాలల్లా మరి 1 కోటి ఎకరాల నిషేధించిన జాబితా ఏ నుంచి వచ్చిందో మరి కేటీఆర్ గారు ఈ తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి. లేదు మాట్లాడితే ఏదైనా మాట్లాడవచ్చు, బుట్టిగానే కదా, బురద తల్లుడే కదా, ఎంత బురదైనా తల్లొచ్చు. ఎవడు చెప్తాడు సమాధానం, ఎవడు కౌంటర్ ఇస్తాడు, ఎవడు పోయి తెలంగాణ ప్రజలకు వాస్తవాలు చెప్తారన్న పిచ్చి ఆలోచన ఉన్నట్టుంది కేటీఆర్ గారికి. ఇది ఒక లైవ్ ఎగ్జాంపుల్. నిన్న ఆయన పోయి ఇబ్రహీంపట్నంలో మాట్లాడిన మాటలకు ఆయన మాట్లాడే మాటలకు వాస్తవ పరిస్థితులకు అంతన పొంతన లేదనే చెప్పనీకి. ఇక మా 2.5 సంవత్సరాల పాలన గురించి చెప్తాం మీకు. ఇప్పుడు మీరు ఏ రోజు కూడా మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ బోర్డు పెట్టి నయా పైసా ఖర్చు పెట్టలే. నామమాత్రానికే ఒక మనిషిని మీ ఎమ్మెల్యేని